తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఈ ఇష్టం వల్ల ఈ పిచ్చి వల్లైనా చిన్నపిల్లల్ని సంవత్సరం కూడా నిండకుండానే ఆర్టిస్టులు చేసినట్టున్నారు కదా ఇద్దరిని. అలవైకుంఠపురంలో సంవత్సరం కూడా కాదు, 21 డే బాబు. 21 డేస్. ఇప్పుడు అలవైకుంఠపురం బాబు ఓకే. మన అల్లు అర్జున్ గారిని వాళ్ళని ఎక్స్టెండ్ చేయడానికి షూట్ కి తీసుకెళ్ళింది వాళ్ళని 21 డే బాబు. సర్జరీ అయ్యుండి 21 డే బాబుని తీసుకొని వెళ్ళి షూట్ చేసాం. అది దాని తర్వాత నాతో షూట్స్కి వస్తూనే వాళ్ళ దగ్గర దగ్గర ఒక 5 మూవీస్కి గర్ల్ గెటప్ చేశాడు. ఒక సీరియల్ చేశాడు. 10th క్లాస్ మెమరీస్లో హీరోయిన్ చిన్నప్పుడు తనే చేశారు. నేను చేసిన ఇంకొక 2 మూవీస్కి ఆడపిల్లలాగే చేశాడు. ఇప్పుడు మంచిగానే మగపిల్లోడు లాగానే మగపిల్లోడు క్యారెక్టర్. అంటే చిన్నప్పుడు కొంచెం క్యూట్ ఉండేవాడా అమ్మాయి? వాడు ఏ డ్రెస్కి వేస్తే ఆ డ్రెస్ నాలాగే మౌల్డ్ అయిపోతాడు. అదొక లక్కీ ఆ టైంలో. మగపిల్లోడు అని చెప్పుకుంటే మగపిల్లోడా, ఆ డ్రెస్ వేస్తే మగపిల్లోడు, డ్రెస్ మార్చి వాడికి గౌన్ వేసామంటే మగపిల్లోడు మనం చెప్పాలి. అంత క్యూట్ గా సరిపోయేవాడు. చాలా బాగుంది. పాప అండి, పాప ఇందులో స్టార్ట్ అయింది. పాప చేసింది 6th మంత్ బేబీ నుంచి స్వాతి చినుకులు సీరియల్ ఈటీవీకి అరౌండ్ 1 year 1 year 3 months అంటే మోర్ దెన్ 15 months కంటిన్యూస్ గా అందులోనే పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైనా దాన్ని చూడాలనుకుంటే మేము సీరియల్ ఆన్ చేసుకుంటాం. ఇలా గ్రాడ్యువల్ గా పెరిగింది అనేది. పాప చేసింది, బాబు, నేను, మా హస్బెండ్ కూడా ఒకసారి ఆర్ట్ ఫిల్మ్ కి తీసుకెళ్ళిపోయి ఆయన చేత గవర్నమెంట్ యాడ్ చేయించాను. ఒక 2 యాడ్లు. ఆల్ ఫ్యామిలీ అండ్ ఇండస్ట్రీ. మీ లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. అంటే ప్రొడక్షన్ మేనేజర్ కదా, ఎలా అండి, ఎలా స్టార్ట్ అయింది, ఏ సెట్స్ లో స్టార్ట్ అయింది మీ ప్రేమ? ఆయన పాపం తెలియక ఆ రోజు బొట్లో కాలేసాం, ఏమంటారు, పప్పులో కాలేసాం అన్నట్టుగా వేసామని ఇప్పుడు ఫీల్ అవుతుంటారు. కథ ఏం చేయలేం, లైఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఏం చేయలేం. లవ్ స్టోరీ అంటే వెరీ సింపుల్ గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. నేను జీనియస్ మూవీ కంటే ముందు ఓంకార్ గారిని కలవడానికి అని చెప్పి ఒక ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇప్పుడు పద్ధతిగా ఉన్నానండి, కంగారు పడకండి. అప్పుడైతే ఇక్కడ దాకా ప్యాంట్స్, స్లీవ్లెస్ బనీన్లు, కట్ బనీన్లు, టీ షర్ట్స్, లేదంటే జాకెట్స్, ప్లే బాయ్ ఒక రాక్ ఇలాగే ఉండేదని తప్పించి ఇట్లా ఇంత పద్ధతిగా అయితే ఉండేదని కాదు. ఆ టైంలోనే ఆయన చూసారే ఈ అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటా అని అనుకున్నారంట. అనుకున్న 1.5 year తర్వాత ఆయన షూటింగ్కే కలిశాను జీనియస్ మూవీకి. నేను అనుకున్నది ఈవిడే కదా, పెళ్లి చేసుకుందామని అడిగితే కొట్టిద్దేమో, ఈవిని చూస్తే ఇలా ఉంది, కొట్టిద్దేమో, ఏం కాదు అడిగితే తూ బాగుంటుంది అని చెప్పి ఒక రోజు అంతా సెట్లో అనుకుంటూనే ఉన్నారంట. దగ్గరికి వచ్చి పలకరీయడానికి కూడా భయం వేసి. నెక్స్ట్ డే ఇద్దరం యాక్టివాస్లో, నేను యాక్టివాతో షూట్కి వెళ్తున్నాను, ఆయన నా వెనక వెహికల్లో వస్తున్నారు. నేను అడ్రస్ ఏదో మర్చిపోయానని చెప్పి ఎత్తుకున్నా. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే అదేనండి షూటింగ్ ప్లేస్ అన్నాడు. నిన్నెవడు అడిగాడు రా అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చా, అన్నోన్ పర్సన్ లాగా. అంటే నా వెనకే సేమ్ దాంట్లోకి వచ్చారు. మనము బండి లోపలికి వెళ్ళాలంటే మాల్లో సంతకం పెట్టాలి. మన నెంబరు, ఫోన్ నెంబరు, పేరు రాస్తాం కదా. నా నెక్స్ట్ బండి అయిందనమాట. ఆయన పేరు, ఆయన బండి రాయడం కంటే ముందు నా పేరు, నా నెంబర్ని ఫీడ్ చేసేసుకున్నారు బ్రెయిన్లోకి. చేసుకున్నాక లొకేషన్లోకి వెళ్ళిపోయి లొకేషన్లో స్టార్ట్ చేశారు. మీరంటే నాకు ఇష్టం అండి. నేనంటే మీకు ఇష్టం, సర్లే ఎవరోలే, నేను మీతో ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నానండి. షూట్లో ఎవరోలే కాల్ చేస్తున్నారు, కరెక్ట్గా అయితే మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారు. డౌట్ వచ్చింది, మనకున్న దేవుడి దేవుళ్ళ చిన్న చిన్న తెలివితేటలకి ఈ స్పాట్ లో నుంచి ఎవరో చేస్తున్నారు. నేను కాల్ చేసిన టైం చూసి కరెక్ట్ గా ఆయన కాల్ నార్మల్ గా జోబులో పెట్టుకుని ఏమైనా నుంచి ఇలా చూసేవాడు. ఏదో ఈ మనిషి మీద టార్గెట్ ఉంది, నేను అనుకుంటా ఏచి కాదు పాపం, ఈయన అసలు మనిషిని దగ్గరికి వచ్చి మాట్లాడతలేదు, ఇంత ఇన్నోసెంట్ గా ఉన్నాడు, ఈయన అయ్యుండెళ్ళే అనుకొని మళ్ళీ ఎదుగుతున్నా. తెలివిగా నా ఎదురుగానే నుంచొని నాకే కాల్ చేసి ఫోన్ జోబులో పెట్టుకుని మాట్లాడకుండా నా ఇంకా చూస్తుండేవాడు ఆ రోజంతా. 99.999% కన్ఫర్మ్ అయింది ఈయనే. నేను ఆయన కంటే పెద్ద తెలివిగా రింగ్ చేసేసి నేను ఫోన్ ఒళ్ళో పెట్టేసుకొని నేను ఆయన ఇంకే చూస్తూనే ఉండేదాన్ని, ఈడేమైనా ఫోన్ ఎత్తుతాడా అని. ఆయన నాకంటే తెలుగుగా ఫోన్ ఎత్తేవాడు కాదు. ఫోన్ రింగ్ అవుతున్నా మనం ప్రెస్ చేస్తాం కదా, సౌండ్ రాకుండా ఇలా ప్రెస్ చేసేసి సైలెంట్గా నుంచునేవాడు. దొరికెళ్ళే దొంగ అనుకున్నా. సాయంత్రం వెళ్ళేలోపు చిన్న కౌంటర్ వేసాను, పాపం భయపడిపోయి నేను శాంతం ఇంటికి వెళ్ళక ముందే ఫోన్ చేసి ఏమైందండి నన్ను ఇంత మాట అనేసి వెళ్ళిపోయారు. మీరెవరండి? అదేనండి నేను అక్కడ మాట్లాడాను కదా, మరి ఇందా ఫోన్ చేస్తే ఎత్తలేదు. లేదండి. ఎందుకు రింగ్ చేసావు? మాట్లాడదాం. ఎందుకు మెసేజ్ చేస్తున్నారు? రేపు కలిస్తే చెప్తా. డైరెక్ట్ ఏం లేదు, రేపు కలిస్తే చెప్తా. సరే, పద్ధతిగా ఉన్నాడు, మాట్లాడటం కూడా మంచిగానే ఉంది, వల్గర్ లాంగ్వేజ్ ఏం లేదు, కలవడంలో తప్పు లేదు కదా అనేసి వెళ్ళి కలిసాం.
సహజంగా ఎవరన్నా బై లక్ మీకు ఎవరన్నా నచ్చితే ఏం చేస్తారు మీరు? ఐ లవ్ యూ, అవును. ఇష్టపడుతున్నాను, నేను మిమ్మల్ని అన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, ఇవి అవి అని ఏవేవో చెప్తాం కదా. నిజం చెప్పాలంటే సొల్లు అంటాం. ఏం మాట్లాడలా. కాల్ చేసింది అయితే నేనే, మెసేజ్ పెడుతుంది నేనే, మీరు అది తిడతాం బాగాలేదు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, మీకు ఇష్టమైతే చెప్పండి, మా వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం. ఇంక అసలు మీకు ఇష్టమా, ఐ లవ్ యూనా, అసలు ఏది లేదు. ఆయన డైరెక్ట్గా అడిగినప్పుడు అప్పటికే నాకు 27 years, నాకు మ్యారేజ్ మీద చిన్న మెత్తు అంటాం కదా, అంత కూడా ఇంట్రెస్ట్ లేని దాన్ని. ఆయన ప్రపోజల్కి పడిపోయా సీరియస్గా. ఐ లవ్ యూ చెప్పినట్టయితేనో లేకపోతే తిరుగుదామంటేనో నేను దేనికన్నా అంటే స్కిప్ అయిపోయేదాన్ని ఏమో తెలియదు, కానీ ఒకటే మాట, కాల్ చేసింది నేనే, మెసేజ్ చేసింది నేనే, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా, పెళ్లి చేసుకుందాం అనుకుంటాను, మీకు ఇష్టమైతే చెప్పండి, మా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తాను. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఓకే, కొద్దిగా టైం ఇవ్వండి. పర్లేదండి, సాయంత్రం దాకా తీసుకోండి. చాలా షార్ప్, సాయంత్రం దాకా తీసుకోండి. మీరు నమ్ముతారో లేదో, ఆ నెక్స్ట్ డే మార్నింగ్కే నేను షూట్కి వెళ్తుంటే, లొకేషన్కి వెళ్తుంటే దారిలో ఒకసారి ఇక్కడ ఆగని మాట్లాడతానని చెప్పి అక్కడ ఆపేసి వాళ్ళ అమ్మగారి చేత ఫోన్ మాట్లాడించారు. మా అబ్బాయి అబద్ధం చెప్పట్లేదమ్మా, నువ్వంటే ఇష్టం అంట, సంవత్సరం నుంచి చెప్తున్నాడు, మీకు ఇష్టమైతే మేము వచ్చి మాట్లాడతాం, మేము వచ్చి మాట్లాడినా మీరు వచ్చి మాట్లాడినా, మా అబ్బాయికి మీరు అంటే ఇష్టం అంటాం, పర్లేదు నీకు ఇష్టమైతే చెప్పు, చేస్తాం పెళ్ళి. అత్తయ్య గారు, అరే నిన్నే ప్రపోజ్ చేశాడు, తెల్లారితే వాళ్ళ అమ్మగారితో మాట్లాడిచ్చాడు, సర్లే ఎంతో కొంత మంచోడు అయి ఉంటాడులే అని. మంచోడేలే. మా అమ్మగారికి చెప్తే మా అమ్మగారు వెరీ సిన్సియర్గా, లేదు మీకు మేనమామ ఉన్నాడు, వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు ఇచ్చేస్తాను, నేను ఆల్రెడీ ఒకరిని ఇష్టపడ్డానని చెప్పి తీసుకొచ్చి నీ ముందు పెట్టాక వాణ్ణి చేసుకుంటా వీణి చేసుకుంటాడు, నేను చెప్పానా, నేను వీణ్ణే చేసుకుంటా అనుకొని మధ్యలో ఒక 8 months అంతే. ప్రపోజ్ జరిగాక పెద్దవాళ్ళు వాళ్ళు మనము మా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూసుకొని జస్ట్ ఒక 8 months ఏమో గ్యాప్ ఉంది, 8 monthsలో చేసేసుకున్నారు. ఇప్పుడు అయ్యో అని తలపట్టుకు ఆ రోజు తెలియలేదు ఇంత రాక్షసు అని, ఇలా వెరీ లేట్ రియలైజేషన్. కానీ ఇప్పుడు ఏం చేయలేం. బట్ సినిమా స్టోరీ లాగా ఉంది ఇది కూడా. సీరియస్ గా చెప్తున్నా కదా, చాలా అది చెప్పుకుంటూ పోతుంటే అది ఒక ఇదిగా ఉంటది. అందులో కూడా ట్విస్ట్లు ఉన్నాయి. మ్యారేజ్కి బిఫోర్ వాళ్ళ ఊర్లో దసరా పండుగ, మన తెలంగాణ వాళ్ళు కదా, సిరిసిల్ల దగ్గర దసరా పండుగ చాలా బాగా జరిగిద్ది. మేము బేసిక్గా ఆంధ్ర తెనాలి, మనకు అసలు దసరానే తెలియదు, హైదరాబాద్లో ఉన్నామన్న పేరుకే కానీ అంత దసరా పండుగ బోనాలు ఇవన్నీ హైదరాబాద్లో చాలా తక్కువ కదా. వాళ్ళ ఇంట్లో ఊర్లో వాళ్ళ హంగామా చూపించుకోవడం కోసం అని చెప్పి వాళ్ళ అమ్మగారిని బతిమలాడి, వాళ్ళ చెల్లి వాళ్ళని, వాళ్ళ పిన్ని గారు వాళ్ళ పిల్లల్ని బతిమలాడి, మా పిన్ని గారి వాళ్ళ అంటే చిన్నత్తయ్య గారి వాళ్ళ కూతురు ఫ్రెండ్ లాగా నన్ను ఇక్కడ నుంచి వాళ్ళు ఊరు తెప్పించుకున్నాడు కార్లో. వాళ్ళ ఊరుని చూడు, ఇక్కడ పండగ ఎలా ఉంటుంది, ఇక్కడ పండగ విలేజ్ ఎలా ఉంటుంది చూసుకుందు అని. వాళ్ళ ఫ్రెండ్ లాగా వెళ్ళాము. ఎవరండి ఎవరండి ఊర్లో అడుగుతారు కదా కొత్త అమ్మాయి అంటే, పలానా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్గానే పరిచయం చేస్తున్నారు. నాకు మాత్రం ఊరంతా తిప్పి చూపిస్తున్నాడు. కాకపోతే పండగ జరిగింది, దసరా పండగ ఫస్ట్ టైం బతుకమ్మలు అంటే ఇలా ఉంటుందా అని ఫస్ట్ టైం ఆ ఊర్లోనే చూసాను. మా ఆయన గారు నచ్చడం ఫస్ట్, మా అత్తగారు నచ్చడం సెకండరీ. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఆ ఊర్లో మా ఇల్లు ఇష్టం, మా అత్తగారు వాళ్ళ ఇల్లు ఇష్టం. పెద్దది మండువాగులు ఇల్లు, పెంకుటిల్లు, ఒక ఉంటుంది, అది మనం చెప్పలేం కానీ చాలా పెద్దగా ఉంటుంది. ఒక మండువోగులే మన ఈ రూమ్ అంత ఉంటుంది, అంత పెద్ద మండువోగులి, బంగ్లా పెంకు, పెద్ద ఇల్లు అనమాట. ఈయనగా ఇష్టపడతాం కంటే నాకు ఇలాంటి ఇల్లు, ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం. ఆ ఇల్లు నచ్చి ఆయన ఒప్పుకున్నా. ఇది నిజం. ఆయన నచ్చింది తర్వాత, ఆయన మ్యారేజ్ చేసుకున్నాక, నా లైఫ్ ట్రావెలింగ్ స్టార్ట్ అయ్యాక నాకు ఆయన నచ్చారు అనే చెప్పాలి. ఫస్ట్ థింగ్ అయితే నాకు బాగా ఫస్ట్ నేను బాగా, అరే ఈయన చేసుకుంటే నాకు ఈ ఇల్లు నాదే కదా, అంటే ఈ ఇల్లు బాగుంది కదా, నాకు ఇలాంటి ఇల్లు ఇష్టం కదా, ఇన్ కేస్ స్లిప్ మిస్ అయితే ఇలాంటి ఇంట్లో నేను మళ్ళీ వెళ్తానో లేదో కోడలుగా అన్న ఫీలింగ్ ఎక్కువ ఉండిపోయింది. నా మైండ్ సెట్ బాగా. నేను ఎన్నిసార్లు అడిగి ఉంటాను, అమ్మా నేను ఒక్క రోజు కూడా పద్ధతిగా ఆడపిల్లలాగా ఒక డ్రెస్ వేసుకొని చున్నీ వేసుకుంటూ నాకే తెలియదు, మీరు ఇంత పెద్ద కుటుంబంలో పెద్ద కోడలుగా ఎలా తీసుకెళ్ళదాను, అసలు ఇది ఎలా ఉంటుందని ఎట్లా అనుకున్నామంట. మా అత్తగారు, 4 అత్తగారులు, మా అత్తగారే పెద్ద ఆవిడ. 4 అత్తగారులో పెద్ద కొడుకు ఈయనే, ఆ ఇంటికి నేనే పెద్ద కోడలు. అది నేను నిజంగా నా ప్రీవియస్ మీరు మూవీస్ చూడండి, లేదంటే నా విడిగా నా ఫొటోస్ కానీ, నా మైండ్ సెట్ కానీ, నేనుండే తీరే ఇట్లా బోర్లు వేస్తామంటాం కదా, అలా ఆపోజిట్ చేశారు ఆయన.
ఆయన కట్టుకోకపోతే మేబీ ఇలా ఉండేదాన్ని కాదేమో, మ్మ్. ఇంకా అలాగే ఫంకీగా ఉండేదాన్ని ఏమో, మ్యారేజే చేసుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే థాటే లేదు, తనని చూసి తను ప్రపోజ్ చేసేదాకా పెళ్లి మీద ధ్యాసే లేదు. బట్ అల్లు అర్జున్ గారి ఇంపాక్ట్ మీ లైఫ్ లో చాలా ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఐకాన్ స్టార్ అయిపోయారు. నిజంగా ఆ రోజు కనుక బస్తీలో ప్రేమించే లవర్ క్యారెక్టర్ మీరు, బస్తీలో వన్ సైడ్ లవర్, నిజంగా ఒళ్ళో చనిపోయినప్పుడు ఎంత అందరూ కన్నీళ్లు పెట్టేశారు. అల్లు అర్జున్ గారు వేదం సినిమాలో చనిపోతున్నప్పుడు అది మీ ఒళ్ళో నిజంగా ఆయన పడుంటే, ఆయన పడుకొని ఉంటే నిజంగా షాట్ చాలా బాగుండేది. మీ కెరియర్ అసలు వేరే లెవెల్లో ఉండేదేమో, నిజంగా వేరే టర్న్ అయ్యేదేమో, కంప్లీట్ ఖచ్చితంగా అయ్యేది. అది అది నా టైం బ్యాడ్ అనుకోవాలి అంతే. దాన్ని ఇప్పుడు మనం అనుకున్నా ఇది కాకపోతే నాకు ఎక్కడ హ్యాపీనెస్ అనిపించింది అంటే, క్రిష్ గారు అదే పనిగా ఫోన్ చేసి, సంధ్య మీ క్యారెక్టర్ తీసేస్తున్నాము, ఇది కారణం అని ఆయన చెప్పడం వల్ల బాధ అనేది ఎంత ఉన్నా హ్యాపీ అనిపించింది. అంటే ఒక గౌరవం ఇచ్చారు మనకి, ఒక ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్గా ఇది తీసేస్తున్నానని మనకు ఒక మాట చెప్పడం కూడా, అది ఆయన సంస్కారానికి నమస్కారం పెట్టాలి. అంటే మీకు మీ క్యారెక్టర్ కి ఒక ప్రాపర్ ఎండింగ్ డిజైన్ చేసుకున్నారు ఆయన మైండ్ లో. ఆ ఎండింగ్ లేకపోయేసరికి ఉంచొచ్చు. మొత్తం అంతా తీసేశారు. లెక్క ప్రకారం ఉంచొచ్చు. మ్మ్. స్లమ్ గర్ల్ లాగా స్లమ్ లో ఆయన ఎలా అయితే స్లమ్ లో తిరుగుతున్నారు, మ్మ్. మన ఫిల్మ్ నగర్ గల్లీ ఏరియా అంటే ఆ స్లమ్ ఏరియా అంటే ఆ ఏరియాలో క్యారెక్టర్ ని ఉంచొచ్చు. ఆయన అనుకున్న, మీరు అన్నట్టుగా ఆయన అనుకున్న క్యారెక్టర్ ఎండింగ్ లో ఈ క్యారెక్టర్ లేదు. మీకు అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు రఘుబాబు గారు చనిపోయిన తర్వాత ఒక డైలాగ్ చెప్తారు ఆ టైంలో, చావు ఈడు చావలేదురా చావే చచ్చింది అంటారు. అలా మీకు కూడా ఒక పవర్ఫుల్ డైలాగ్ పెడదాం, ఒళ్ళో ఒక వన్ సైడ్ లవర్ బాధ పెడదాం, ఆవిడ వచ్చి సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి బాధ. ఆవిడ వచ్చి నుంచుంటారు, ఈవిడేంటంటే ఒళ్ళు అలా పెట్టుకొని ఇక ఏడుస్తూ ఉంటది క్యారెక్టర్. ఒక్కటే సీన్ మిస్ అయింది నాకు, ఓవరాల్ షూట్ మొత్తంలో ఒకటే సీన్ మిస్ అదే అయింది. అతను ఒక పాష్ గర్ల్ కోసం చూసాడు కానీ బస్తీలో అసలైన ప్రేమ ఉంది అన్నట్టు ఏదో ఒక షార్ట్ కన్వే చేద్దాం అనుకున్నాను. దీక్ష సేతు గారు ఆల్రెడీ వర్క్ చేసాము. ఆ ఫైట్ సీక్వెన్స్ లో కేబుల్ డబ్బులు ఇరా అంటే మొత్తం పరిగెడతారు కదా, ఆ పరిగెత్తే సీన్లరే నాకు డబ్బులు ఇవ్వాలరా ఇవ్వకుండా ఉన్నాం, మళ్ళీ వీడి డబ్బుల కోసం కొడుతున్నారంటే వాళ్ళని ఎదురు అమ్మాయి ఫైట్ చేయడం. అందులో కూడా మీరు నేను ఒక విషయం చెప్పిన, ఇడ్లీ అమ్మే అమ్మాయి ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యారు, ఇది నా రియల్ క్యారెక్టర్ కదా, చాలా ఇదిగా వర్క్ చేసాం. అది పోయింది కాబట్టి మాట్లాడుకోకూడదు. చెప్పినా నమ్మటానికి డైరెక్టర్ గారు మళ్ళీ అవునరా అమ్మాయి చేసిందని చెప్పేది తప్పించి ప్రూఫ్ లేదు, అంతే కదా. ఆవిడ చేసింది అని ఎవరు చెప్పాలి? తీసిన డైరెక్టర్ గారు చెప్పాలి. నేను ఎన్నిసార్లు చెప్పుకున్నా నేను చెప్పుకున్నట్టే ఉంటుంది. అది ఈరోజు మన కోసం వచ్చి చెప్పేస్తే అంటే ఇదిలో ఆయన లేరు పెద్దవాళ్ళు, ఏదో ఒక సందర్భం రాకపోద్దా ఆ రోజు, అరే ఈ క్యారెక్టర్ ఆ రోజు అమ్మాయిని మేము మిస్ చేసుకున్నామని ఆయన చెప్పే స్టేజ్ లో నేను ఉండాలని ఎదురు చూస్తుంటా. అల్లు అర్జున్ గారిని లవ్ చేసే క్యారెక్టర్ అద్భుతం, ఒక సిన్సియర్ లవర్. అంతే కదా. సూపర్.